తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము 24 అయిపోయి 25వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. అవునండి. 2024 నుంచి 2025కి వస్తున్నాం. అవునండి. ఈ జనవరి 1కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా చాలా క్లిష్టమైన చాలా మంచి ప్రశ్న అడిగారు. అందరికీ ముందు శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జనవరి 1, 2025 సంవత్సరం మళ్ళీ మొదలవుతుంది. ఆంగ్ల సంవత్సరం. ఆంగ్ల నూతన సంవత్సరం మొదలవుతుంది. మనము డిసెంబర్ 31 రాత్రి 2024కి వీడ్కోలు చెబుతున్నాము అనే ముసుగులో అవును అన్ని అకృత్యాలు చేయడము జనవరి 1 యొక్క ప్రత్యేకత. అయ్యయ్యో, జరుగుతుంది ఇదేనండి. అంతే కదండి, జరుగుతుంది ఇదే. అసలు జనవరి 1ని ఏం మారుతుంది? తిథి మారుతుందా, సంవత్సరం మారుతుందా, లేకపోతే ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉండే ఆ ప్రకృతి మారుతుందా? ఉగాది తీసుకోండి, వసంత ఋతువు మొదలవుతుంది. అవునండి. అప్పుడే చిగుర్లు వస్తూ ఉంటాయి. అవును. కోకిల కూ కూ అని కూస్తూ ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అటు ఎండ ఉండదు, ఇటు చలి ఉండదు, అటు వాన ఉండదు. ఎంతో హాయిగా, ఎంతో ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది. అంతేనా? అవునండి. ఎట్లా ఉంటుంది? చాలా ఆహ్లాదంగా వసంత ఋతువు ఉంటుంది. చూడండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం కూడా. అవునండి. కోకెళ్ళు కూస్తూ ఉంటాయి. చిగుర్లు, మామిడి చిగుర్లు, వేప చిగుర్లు, వేప పువ్వు. ఇది రాలిపోయిన ఆకులు అన్నీ కూడా చిగుర్లు వస్తూ ఉంటాయి. అవునండి. ఇక్కడ ఏంటి, మళ్ళీ ఒకటి చెప్తున్నాను, జనవరి 1 వద్దు, ఉగాది ముద్దు. అలా అంటే ఎలా అండి? ఖచ్చితంగా ఈరోజు కుర్రకారుకి అందరికి కావాల్సింది ఎప్పుడు న్యూ ఇయర్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ దౌర్భాగ్యం వల్ల ఉగాది అంటే ఏంటో పిల్లలకి తెలియట్లే. ఎలా అనుకుంటున్నారంటే సంక్రాంతి, దసరా లాగా ఉగాది ఒక పండగ అనే తెలుసు, కానీ ఉగాది అంటే మన నూతన సంవత్సరం అని ఎవరికీ తెలియడం లేదు. ఒకటవది. రెండవది, నిజంగా ఉగాది రోజు చక్కగా ఉగాది పచ్చడి చేసుకుంటాము, పవిత్రంగా ఉంటాము, గుడికి వెళ్తాము, మంచిగా ఉంటాము, పిల్లలకు కొత్త బట్టలు వేస్తాము, చాలా పద్ధతిగా ఉంటాము. జనవరి 1 ఉంటామా? ఉండం కదా. ఏం చేస్తాము? ఏమండి, జనవరి 1 ఏంటి విశేషం అన్నారు? రాత్రి 12 అయ్యేటప్పటికి క్యాలెండర్ సంవత్సరం మారిపోద్ది కదా. అంతే, క్యాలెండర్ ఒకటే మారుతుంది, ఇంకేమీ మారవు. ఏమి మారవు. అవును. ఇప్పుడు మనకి సంవత్సరానికి ఇప్పుడు ఇది క్రోధినామ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. క్రోధినామ సంవత్సరం వచ్చేది ఏంటి? విశ్వావసు నామ సంవత్సరం. నామ సంవత్సరం. ఇట్లా సంవత్సరం మారింది మనకి, కానీ ఇక్కడ ఇయర్ మారుతుందిగా. 24 ఇయర్ ఒకటే కదా. ఆ విశ్వావసు నుంచి క్రోధినామ సంవత్సరం, ఆ క్రోధినామ సంవత్సరానికి ఒక ప్రత్యేకత, విశ్వావసు నామ సంవత్సరానికి ఒక ప్రత్యేకత. 24 పోయి 25 వస్తుంది, అంతే. అంకె మారుతుంది, అంతే. అంకె మారుతుంది. కాకపోతే 2 ప్రశ్నలు చెప్పండి. మనము ఉగాది జనవరి 1 నెంబర్స్ ఫాలో అవుతాం కదా. మనం ఎక్కడైనా తారీఖు వేయాలన్నా, డైరీ రాయాలన్నా, చెక్ బుక్ రాయాలన్నా తెల్లారు లేచిన కానీ ఈ నెంబర్లు వాడుతున్నాం. ఈ ఆంగ్ల క్యాలెండర్నే వాడుతున్నాం. నెంబర్లు అక్కడ నేను చెప్పనండి, సంఖ్యాశాస్త్రం అంతా మంది. అవునవును. క్యాలెండర్లు మాత్రమే ఆంగ్ల క్యాలెండర్ని ఆంగ్లేయులు వదిలేసిన ఎంగిల్లో ఈ ఆంగ్ల క్యాలెండర్ కూడా ఒకటి. ఎందుకంటే మనకి ఉన్నాయండి, మనకి సంవత్సరాలు ఎన్ని, నెంబర్లు ఏంటి మనకి ఉన్నాయి, కానీ లేదు. సంవత్సరాలు కూడా ఇప్పుడు కలియుగం, ఇది 5000 సంవత్సరం ఇట్లా ఉన్నాయిగా. మనం దాన్ని పక్కకు పెట్టేసి ఆంగ్ల ఎంగిలి వాడుతున్నాం కదా, తప్పదు కదండి. ఇప్పుడు నేను డేట్ రాసుకుంటాను డైరీలో, పలానా రోజుని శ్రీలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాలి, షూట్ చేయాలి, నా డేట్ రాసుకుంటా. కానీ గౌరవించాలిగా, తప్పదుగా. వాడుతున్నప్పుడు గౌరవించాల్సి వచ్చినప్పుడు ఎలా గౌరవించాలి? ఎలా గౌరవించాలి అంటే, మన యూత్, మన దేశానికి దేశ పౌరులు ఏమనుకుంటారంటే ముందు రోజు వెళ్ళేసి తాగేసి పడిపోవాలి, లేకపోతే 12ంటికి కేక్ కోసేసి అదేంటి గట్టిగా పిచ్చెక్కిన వాళ్ళల్లా ఉన్మాద అవస్థలో అరుస్తూ ఉండాలి. న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తూ ఉండాలి. ఇది హ్యాపీ న్యూ ఇయర్ అంటే. హ్యాపీ ఎక్కడుంది? అక్కడ అరిస్తే గుండాకి సస్తారు. మీరు సావడం కాదు, మీ అరుపులకి, మీ డీజేలకి పక్కనున్న వాళ్ళు సస్తున్నారు. నిజమేనండి. డీజేలు అవి చాలా. మీరు తాగేసి మీరు చేసే ఆ బైక్ హోర్లకి పక్క ముసలి వాళ్ళు చస్తున్నారు. ఇది న్యూ ఇయర్ అంటే. అది మళ్ళీ యూత్కి చెప్తున్నాను, జనవరి 1 వద్దు, ఉగాది ముద్దు. క్యాలెండర్ మాత్రమే మారుతుంది, ప్రకృతి మారదు. అవునండి. ఆహ్లాదకరమైన వాతావరణం,
చలి వేస్తుంది, చలికాలం. వసంత ఋతువులో చలి వేయదు, అది ఆహ్లాదకరమైన వాతావరణం. అవునండి. ఇక్కడ ఇంకొకటి ఉందండి జనాల్లో, జనవరి 1ని ఏమి చేస్తే సంవత్సరం అంతా అది చేస్తారు అనేది చాలా మందికి ఉంటుంది. అవునా? టార్గెట్ కాదండోయ్, ఆ 1వ రోజుని ఏడ్చారనుకోండి ఎక్కువ, ఆ రోజు వాళ్ళు డిసైడ్ అయిపోతారు నేను సంవత్సరం అంతా ఏడుస్తూనే ఉంటాను. అయ్యో, ఇదేమిటంట? ఇది ఒక భ్రమ అన్నమాట. భ్రమ. ఇలాంటివి ఏమీ ఉండవు. ఒక్క ఉగాది రోజు మాత్రం, ఉగాది రోజు ఏం చేస్తే ఎందుకు చేస్తారు అంటే, కలి ప్రభావంతో కదా మనకి ఈ యుగం ఉందా. ఉగాది అంటే యుగాది, ఆ కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది ఉగాదిని బట్టి అంచనా వేయచ్చు. కానీ ఈ నూతన సంవత్సరానికి ఎటువంటి అంచనాలు లేవు. తారీఖు ఒకటే మారుతుంది. ఈ తారీఖు మారేదానికి తాగక్కర్లేదు, కేకులు కొయ్యక్కర్లేదు, అనవసరమైన విచ్చలవిడిగా డబ్బులు తగలేయక్కర్లేదు, పబ్బులకి వెళ్ళక్కర్లేదు, పబ్బులకి వెళ్ళి తాగేసి తల్లిదండ్రుల్ని టెన్షన్ అంతకన్నా పెట్టక్కర్లేదు. దీనికి తల్లిదండ్రులు ఏం చేయాలి చెప్పండి? కూర్చోబెట్టండి. దౌర్భాగ్యాన్ని చూడాలి కాబట్టి మీ పిల్లల్ని కూర్చోబెట్టి, మన ఉగాది అంటే ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మనం ఉగాది రోజు ఎలా ఉంటున్నాం, జనవరి 1 వస్తే ఎలా ఉన్నాం. ఇక తెల్లారి లేచింది మొదలు ఫార్వర్డ్ మెసేజ్లు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, ఆంగ్ల సంవత్సరం, దానికి శుభాకాంక్షలు అవసరం. సరే చెప్తారండి, మీరు తల్లిదండ్రులు చెప్పమన్నారు, చెప్తారు. వినేది ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే అమ్మా నాన్న ఉంటా. అవును, ఫ్రెండ్స్ మెసేజ్లు వస్తున్నాయి, తల్లి బాధపడద్ది, వద్దు వద్దు అంటది, అయినా సరే చట్టం చేతిలో చుట్టంలాగా ఇరుక్కుపోతారు వెళ్ళి. చెప్పాలండి, తల్లి ఓపికగా చెప్పాలి. ఇక్కడ ఏమవుతుందండి, తల్లిదండ్రులు తప్పు కూడా. వాడు కొంచెం ఏడిచినా, వాళ్ళు కొంచెం 10 సార్లు అడిగినా, పోనీలే మన అబ్బాయే కదా, ఏమవుతుంది అంటే స్నేహితులు కూడా ఊరుకోరు కదండి. ఏమవుతుంది అంటే కొంప కొల్లేరు అవుతుంది. అది మాత్రం ఖాయం. కొంప కొల్లేరు అవుతుంది. అందుకని చెప్పండి, మన సాంప్రదాయం గురించి చెప్పండి. జనవరి 1 శుభాకాంక్షలు చెప్పుకున్నా కూడా మన ఉగాదే ముద్దు. అందుకని మీ యూత్ కూడా అంత వెళ్ళిపోయి తాగుతారు, పోలీసుల చేతులకు చిక్కుతారు. జనవరి 1 తాగడమే. అంతకని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్కడ 12 దాకా మెలుగుగా ఉండడం, ఒక కేక్ పట్టుకుని బరబరబరబరా కోసేయడం, దాన్ని నోట్లో పెట్టుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం. సరే, ఇవన్నీ తాగడం ఎందుకండి? తప్పతాగడం ఎందుకు? కొత్త బట్టలు వేసుకోవడం ఎందుకు? యాక్సిడెంట్లు చేసుకోవడం, చట్టం చేతిలో చుట్టాలు అయిపోతారు. తెలుసా మీకు? న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం, గర్ల్ ఫ్రెండ్స్ వేసుకోవడం, బైకుల మీద తిరగడం, తాగేసి యాక్సిడెంట్లు అవ్వడం, తల్లిదండ్రులకు బాధ, ఇవన్నీ పబ్ కల్చర్ జనవరి 1 ఇంకా డిసెంబర్ 31 నైట్ ఇంకా దౌర్భాగ్యంగా ఉంటుందండి. అందుకని మీ పిల్లలకి చెప్పండి, విచక్షణ జ్ఞానాన్ని నేర్పితే. ఏమండి, ఏది మంచో ఏది చెడో తెలిసినప్పుడు ఎవరైనా మంచి వైపే వెళ్తారు, కానీ చెడు వైపుకి ఎవరు వెళ్ళరు కదండి. తల్లిదండ్రులు మన ఉగాది అంటే ఏంటో చెప్పండి. ఉగాది అంటే పండగతో పాటు ప్రకృతిలో వచ్చే మార్పులు కూడా పిల్లలకి తెలియజేయండి. అందుకని చక్కగా మనకి మళ్ళీ చెప్తున్నా, జనవరి 1 వద్దు, ఉగాది ముద్దు. ఎక్కడా తాగి పడిపోకండి, చక్కగా మీ అమ్మా నాన్నతో ఉండండి. జనవరి 1 నేను ఇప్పుడు చెప్పానుగా, అంకెలు ఎలాగా వాడుతున్నాంగా మనం, ఆ రోజు కూడా మనకి మంచితో మొదలవ్వాలి. కాబట్టి తాగి పడుకొని 1 గంట దాకా లేవకుండా ఆ రోజైనా కాసేపు ప్రంద్రాలే లేచి దేవుడి యొక్క సేవతో, దేవుడి యొక్క పూజతోనూ ఆ రోజు మొదలుపెట్టండి. క్యాలెండర్లో మొదటి రోజు కాబట్టి ఆ రోజు చక్కగా శుభంగా ఓ గుడికి వెళ్ళడము, ఓ పూజ చేసుకోవడము మొదలుపెట్టండి. ఒక్క భగవద్గీత శ్లోకం నేర్చుకోవాలని పెట్టుకుంటే 365 రోజుల్లో 365 శ్లోకాలు వచ్చేస్తాయి. ఇంకొకటి, ఈ 31 దాకా మన జీవితంలో ఏం జరిగింది, ఈ 1వ తారీఖు నుంచి ఎలాంటి మార్పులు కావాలో రాసుకోండి. తారీఖుల ప్రకారం అంత ప్రణాళిక రాసుకోవడానికి ఉపయోగపడుతుంది, అంతే కదండి ఇది. అందుకని మన నూతన సంవత్సరం ఇది కాదు, ఆంగ్ల నామ సంవత్సరము. తప్పదు కాబట్టి అందుకని ఉగాదే ముద్దు, జనవరి 1 వద్దు. శ్రీమాత్రే నమః.